నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోంమంత్రి డాక్టర్ మైసూర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. ముఖ్యంగా ఏపీ విషయానికి వస్తే, ఏపీలో విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వచ్చింది. మరి గూగుల్ డేటా సెంటర్ క్రెడిట్ అనేది ఎవరికి ఇస్తారు? చంద్రబాబుకి ఇస్తారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి ఇస్తారా, లేకపోతే అదానికి ఇస్తారా? ఎవరికి ఇస్తారు, ఏంటి అంటే ఏం చెప్తారు సార్? అదానికి సంబంధం ఏముంది కదా, గూగుల్ సెంటర్ పెడతలుసుకున్నప్పుడు అదాని ఇంకొక గ్రూపు, 2 గ్రూపులు ప్రయత్నం చేసినారు. ఆ గ్రూపులు కలిసి పెడుతున్నారు అక్కడ గూగుల్ సెంటర్కు. సరే, ఒకరు ఫౌండేషన్ వేసినాను నేను. అది తర్వాత చాలా రోజులు రాలేదు కదా, దాని గురించి ఏమీ ఉత్తరపత్రికలు కానీ పత్రికల్లో స్టేట్మెంట్లు కానీ ఏమీ లేదు. మళ్ళా తర్వాత ఇప్పుడు పెడుతున్నామని చెప్పి మొన్న లోకేష్ చెప్పడం అయితేనేమి ఆరంభ సంఘటనలు జరిగాయి. కాబట్టి ఎవరికి ఏ పేరు వస్తుంది అనేది కాదు, రావటం మంచిదే. ఎందుకంటే ఇప్పుడంతా డేటా సెంటర్స్ అన్నీ ఢిల్లీలోను, ముంబైలో, హైదరాబాదు, బెంగళూరులో ఉన్నాయి. వైజాగ్ రావడం మంచిదే అంటాను. కాకపోతే ఏంటంటే రేపు గూగుల్ని చూపించి ఎన్నికలకు వెళ్తారు అనేది కూడా ఒక చర్చ నడుస్తూ ఉంది. గూగుల్ ఒక ఇండస్ట్రీ, దాని గురించి ఎన్నికలకు ఏం పోతారు? దానివల్ల ఎన్నికల్లో ప్రయోజనం పొందుతారు, ఎన్నికల్లో లబ్ధి చేకూరుతుంది అని అంటే అది ఒట్టి మాటే. అంటే ఏదో కొందరికి ఉద్యోగాలు రావచ్చు, కొందరికి ప్రైవేట్ ఉద్యోగాలు ఉంటాయి. కానీ దానివల్ల కొందరు ఉద్యోగస్తులు రావచ్చు, కానీ అంతేగాని ప్రజలందరికీ సంబంధించిన వ్యవహారం కాదు కదా అది. అంటే గతంలో, అంటే 2004లో హైటెక్ సిటీ మైక్రోసాఫ్ట్ చూపించి ఎన్నికలకు వెళ్ళారు చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత పర్యవసానం ఎదుర్కొన్నారు. హైటెక్ సిటీ అనేది అది కూడా అది జనార్దన్ రెడ్డి గారు ఫౌండేషన్ వేశారు, ట్విన్ టవర్స్. సరే, ఆ తర్వాత నిర్మాణంలో ఆయన పాత్ర ఉంది, అంతేగాని ఆయన ఒక్కడే నిర్మాణం చేసినారనేది ఏముంది. హైటెక్ సిటీ తర్వాత డెవలప్ అవుతూ వస్తుంది. అందరికీ ల్యాండ్స్ ఇచ్చినారు, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చినాయి. సెంటర్ పెట్టుకునే దానికి ప్రతి ఒక్కరికి అనుకూలత ఉన్నది కాబట్టి పెట్టుకున్నారు, అంతే. ఓకే. కాకపోతే ఇండస్ట్రీస్ విశాఖకు రావడం అనేది ఎట్లా? ఇప్పుడు గతంలో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తే అక్కడ వాటర్ ఫెసిలిటీ బాగుండదు అన్నట్టు కూడా మాట్లాడారు. అదే గూగుల్ డేటా సెంటర్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు తీసుకొస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. కొందరికి ఉద్యోగాలు రావచ్చు, ఐటీ అబ్బాయిలకు, కానీ అది అందరికీ ఉపయోగమైంది కాదు కదా అంట. డేటా సెంటర్ అనేది ప్రజలకు ఉపయోగమైంది కాదు అంట. జనరల్గా కొందరు ఉద్యోగాలు రావచ్చు, కొందరు ప్రత్యామ్నాయ ఉద్యోగాలు వస్తాయి అక్కడ, అంతేగాని వారికి సంబంధించిన వ్యవహారమే కానీ మిగతా వారికి ఏం సంబంధం లేని వ్యవహారం కదా, ప్రజలందరికీ సంబంధం లేదు కదా అంట. కానీ చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు మోడీని ఏం అడిగినా కూడా మోడీ కాదనలేక అన్నీ ఇచ్చేస్తున్నారు ఏపీకి. ఏంటి మతలబ్ ఏంటంటారు? మతలబ్ ఏముంది? ఇప్పుడు ఆయనకు దేశం మొత్తం మీద ఎన్డీఏకి వచ్చిన సీట్లు అన్ని పూర్తి మెజారిటీ లేదు. ఇక్కడ 25 సీట్లు వచ్చినాయి కదా, 25 సీట్లలో ఆయనకు మెజారిటీ వచ్చింది. అంటే ఒక రకంగా ప్రభుత్వానికి ఏర్పడేదానికి సహకరించినట్టు కదా. వీళ్ళు విత్డ్రా చేసుకుంటే ప్రభుత్వం మైనారిటీలో పడుతుంది కదా, అందువల్ల జాగ్రత్తగా చూసుకుంటారు కదా. అందులో ఇక్కడ కూటమి కూడా ఉంది, బీజేపీ అందులో భాగస్వామ్యమే ఉంది. తర్వాత పవన్ కళ్యాణ్, ఆయనకు సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా ఒకరున్నారు. 25 సీట్లు రావడము, మా మద్దతు ఏమి లేకుండా రావడంతో ఆ యొక్క అవినాభావ సంబంధం ఉంటుంది. కాబట్టి అందుకే ఏదైనా ఏ అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు అడిగినప్పుడు తప్పకుండా చేస్తారు అంటారు. ఓకే. ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం దాదాపుగా ఏంటంటే 10 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చింది అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు.
అదేవిధంగా సీఎం చంద్రబాబు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాము. సుమారు 1,00,000 కోట్లు వివిధ సంక్షేమ పథకాల కింద ప్రజలకు అందించామన్నట్టు కూడా కూటమి మాట్లాడుతుంది. నిజమే అంటారా? అన్నీ అందించలేదు, ఇంకా 2, 3 ఇవ్వాల్సింది ఉన్నాయి. కొంత మేరకు చేసినారు. ఆ హామీలన్నీ నెరవేర్చాలంటే ఫైనాన్షియల్ పొజిషన్ కూడా కావాలి కదా, ఆడ ఇబ్బందులు పడుతున్నారు అంట. అంటే ఇంకోటి ఏంటంటే డిసెంబర్లో ప్రపంచ బ్యాంకు కూడా అప్పిచ్చే అవకాశం ఉంది అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. 2వ విడతలో భాగంగా 1,500 కోట్లు. ఏమవుతుంది లేండి, 1,500 కోట్లు, 10,000 కోట్లు. అవి ఈ మామూలుగా అయితే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 1,50,000 కోట్లు దగ్గర ఉంటుంది, ఇంకా ఎక్కువే వస్తుంటుంది. నేను పాత అకౌంట్లను చూసి చెప్తున్నాను. కానీ ఆ మొత్తమే 1,50,000 కోట్లే సరిపోవటంలే. ఎందుకంటే సంక్షేమ కార్యక్రమాలకు అధిక భాగం పీటు వేసినారు కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలకు డబ్బులు చాలటం లేదు అంట. ఏం మిగిలి లేదు. జీతభత్యాలు, పెన్షన్స్, సంక్షేమ కార్యక్రమాలకే 1,50,000 కోట్లు అయిపోతుంది. 5,000 కోట్లు, 10,000 కోట్లు మిగులుతుంది. దాంతో ఏం అభివృద్ధి కార్యక్రమాలు వస్తాయి? రావు. ఓకే. ఇంకోవైపు ఏంటంటే 16 నెలల్లో 7.28 లక్షల ఉద్యోగాలు కల్పించాం. 16 నెలల్లో 7.65 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికే 50,000 ఇల్లును కూడా ఇచ్చామన్నట్టు మాట్లాడుతున్నారు మంత్రి పార్థసారథి. ఇవి జనరల్గా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన కార్యక్రమాలు అని చెప్తేనే కదా, అంతకు మించి ఏముండవు. అభివృద్ధికి సంబంధించి లేవు కదా. విద్యకు కానీ, వైద్యానికి కానీ, రోడ్ల అభివృద్ధికి కానీ సంబంధించిన వ్యవహారాలు ఏమీ లేవు అంట. ఓకే. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మొన్న కర్నూలులో జరిగిన బస్సు ప్రమాద ఘటన. ఆ బస్సు ప్రమాద ఘటనలో ఎవరైతే బైకర్ ఉన్నాడో ఆయన డే మొత్తం మందు తాగినాడు, మద్యం సేవించినాడు అన్నట్టు కూడా ఒక సీసీ ఫుటేజ్లో మనకైతే తెలిసిన పరిస్థితి. బెల్ట్ షాపులు ఉన్నాయి, విపరీతంగా బెల్ట్ షాపులు ఎక్కడిక్కడ ఓపెన్ చేసేసినారని చెప్పేసి కూడా వైసీపీ కూటమి మీద ఆరోపణలు చేస్తూ ఉంది. నిజంగా బెల్ట్ షాపులు ఆ రకంగా ఏపీలో ఓపెన్ చేస్తున్నారంటే ఏం చెప్తారు? బెల్ట్ షాపులు ఉన్నాయి అని మద్యం దాగి రోడ్ల మీద నడపమన్నారా? రోడ్ల మీద డ్రైవింగ్ చేస్తే, మద్యం దాగి డ్రైవింగ్ చేస్తే చలానం చేస్తున్నారు కదా. కొందరు రాత్రిపూట ఎక్కడెక్కడ తాగి పోయేదానికి దానికి బెల్ట్ షాపులకు సంబంధం ఏముంది? సంబంధం లేదు. కాకపోతే వాళ్ళు తాగి అట్లా ప్రయాణం చేయడం తప్పు ఉంటాం. మోటార్ సైకిలిస్టులు తప్పు ఉంటా. ఓకే. కానీ ఏపీలో బెల్ట్ షాపులు లేవంటారా? కూటమి ఎక్కడెక్కడ కూడా బెల్ట్ షాపులు ఉండొచ్చు, దానికి నేను కాదనడం లేదు. లేవా అని అంటే నేనే చెప్పలేను, కానీ ఉండిండొచ్చు, ఉండకపోవచ్చు. అవి ఒక యజమాని ఒక షాప్, బ్రాండ్ షాప్ తీసుకున్నాక దానికి షాపులు పెట్టుకోవచ్చు.